ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు సౌలు ద్వారా తరమబడుతున్నప్పుడు తాను తన సైన్యమంతా కూడా అరణ్యవాసంలో ఉంటున్నప్పుడు వారికి ఆహార పదార్థములు అవసరతలో ఉన్నప్పుడు నాబాలు యొద్దకు తన పనివారిని పంపించుతూ ఈ శుభవచనములు తనకు తెలుపుమని దావీదు దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దావీదు పరలోకపు దావీదైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు క్షేమము సమాధానము అని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 7వ వచనంలో నీ ప్రాకారములలో క్షేమము సమాధానము కలుగునుగాక అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్షేమము అనేటువంటిది దేవుని యొద్ద నుండే మానవులకు దొరుకుతుంది, కానీ ఈ లోకంలో ఎక్కడ కూడా క్షేమము లేదు. ఎందుకనగా వాక్యంలో రాయబడింది, మహోన్నతుడైన దేవుని యొక్క రెక్కల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నా దుర్గం అని దావీదు కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ప్రజలకు మనము క్షేమము ఆలోచన చేసినప్పుడు మన క్షేమమును గురించి దేవుడు ఆలోచన చేసేవాడుగా ఉంటున్నాడు. కానీ నాబాలు తన విషయంలో స్వార్థపరుడుగా మారిపోయి దావీదుకు మేలు చేయకుండా తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. తద్వారా దేవుని ద్వారా నాబాలు మొత్తబడి మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మేలు చేయటం నీకు చేతనైనప్పుడు అలాగ చేయకుండా పాపమే అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మేలు చేయడం నీకు చేతనైనప్పుడు నీ చెయ్యి వెనక తీయకుము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగున ప్రభువుకు, ఆయన పరిచర్యలో ఆయన దాసులకు మనం సహకారంగా నిలబడ్డప్పుడు నీకు నీ ఇంటికి క్షేమము కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన సేవలో ఉన్న దైవ సేవకులను వారి యొక్క సేవా పరిచర్యలో మనము బలపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు క్షేమము సమాధానం ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికంగా మనల్ని ఇంకా ముందుకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. అలాగున దేవుని యొక్క పరిచారకులకు, దేవసేవకులకు, విశ్వాసులైన తన ప్రియుల అక్కర్లు తీర్చడంలో మనం ముందుండాలని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అలాగున మనం ఉండడానికి ప్రభు సహాయం చేయనుగాక.